నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా కలతపరిచే సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఇది దక్షిణ కొరియాలోని ఉజంగ్బూలో జరిగింది. దీనికి మన ప్రధాన ఆధారం టీవీ9 తెలుగు వాళ్లు ఇచ్చిన ఒక వార్తా కథనం. అవును. తల్లి ప్రేమ అంటారు గదా, దానికి మించింది లేదు అంటారు. కానీ ఇక్కడ ఒక తల్లి ప్రవర్తన, ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న కొడుకు విషయంలో ఆమె నిర్లక్ష్యం, అదే సమయంలో ఒక ఇన్సూరెన్స్ పాలసీపై ఆమె ఫోకస్, ఇవన్నీ కొంచెం ఆలోచింపజేసేలా ఉన్నాయి. నిజమే. ఈ సంఘటన వివరాలు, దాని పర్యవసనాలేంటనేది కొంచెం లోతుగా చూద్దాం. ఇది పోయినేదాది సెప్టెంబర్లో జరిగిందట, కానీ ఈ మధ్య మళ్లీ వార్తల్లోకొచ్చింది. అవును, ఈ మధ్య మళ్లీ చర్చకొచ్చింది. అసలక్కడ ఏం జరిగింది? ఆ యువకుడు పరిస్థితి ఏంటి అప్పుడు? రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆ యువకుడు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అది కూడా చాలా తీవ్రంగా. ఎంత తీవ్రంగా? అంటే ఇంట్లోనే రక్తం కక్కుకునేంత ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు అని స్పష్టంగా అర్థమవుతోంది. అయ్యో, అంత సీరియస్గా ఉంటే మరి ఆస్పత్రికి తీసుకెళ్లాలి కదా వెంటనే. అక్కడే అసలు విషయముంది. ఆ కథనంలో చెప్పిందేంటంటే ఆశ్చర్యంగా ఆస్పత్రి కేవలం 7 నిమిషాల దూరంలోనే ఉందట. 7 నిమిషాలా? దగ్గరే కదా. అవును. అయినా సరే ఆ తల్లి అతన్ని తీసుకెళ్లడానికి ఇష్టపడలేదని, కనీసం అంబులెన్స్కి కూడా ఫోన్ చేయలేదని ఆ రిపోర్ట్ చెప్తోంది. అంటే కొడుకు అంత బాధపడుతుంటే పట్టించుకోలేదా? నమ్మశక్యంగా లేదు. ఆ వార్త ప్రకారమైతే ఆమె నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందనిపిస్తుంది. మరి ఆ సమయంలో ఆమె ఏం చేస్తోంది? ఒకవైపు కొడుకు పరిస్థితి అలా ఉంటే. అదే కీలకమైన పాయింట్. అదే సమయంలో కొడుకు పేరు మీద దాదాపు ₹1 కోటి విలువైన జీవిత బీమా పాలసీని ఆమె ఫైనలైజ్ చేసే పనిలో ఉందట. ₹1 కోటి పాలసీనా? కొడుకు చావుబతుకుల్లో ఉంటేనా? అవును, వార్తాకథనం అదే నొక్కి చెప్తోంది. కొడుకు ఆరోగ్యం ఒకవైపు, ఈ బీమా పాలసీ వ్యవహారం మరోవైపు, రెండూ ఒకేసారి జరగడం అనేది చాలా అనుమానాస్పదంగా ఉంది. తర్వాతేమైంది? ఆ అబ్బాయిని ఎవరు ఆస్పత్రికి చేర్చారు? ఈ పరిస్థితిని చుట్టుపక్కల వాళ్లు గమనించారట. ఇరుగుపొరుగువారు కలుగుజేసుకుని ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అదృష్టం, వాళ్ళు చూశారు. లేకపోతే. కానీ వాళ్లు తీసుకెళ్లినా కూడా అప్పటికే చాలా ఆలస్యమైపోయిందని రిపోర్ట్లో ఉంది. అంటే సరైన టైంకి ట్రీట్మెంట్ అందలేదా? దురదృష్టవశాత్తు అందలేదు. వైద్యం అందడంలో ఆలస్యం అవ్వడం వల్లే ఆ యువకుడు చనిపోయాడు. ఎంత దారుణం! ఈ మొత్తం సంఘటన, తల్లి ప్రవర్తన చూసిన ఆ ఇరుగుపొరుగు వాళ్లే పోలీసులకు సమాచారమిచ్చారని కూడా ఆ రిపోర్ట్లో ఉంది. పోలీసులొచ్చాక వాళ్ళేం చర్యలు తీసుకున్నారు? పోలీసులు వచ్చి అక్కడి పరిస్థితి చూసి ప్రాథమికంగా కొడుకు మరణానికి తల్లి నిర్లక్ష్యమే కారణం కావచ్చని అనుమానించారా? అవును. ఆ అనుమానంతో ఆమె అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ముఖ్యంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఆమె కావాలని ఇలా నిర్లక్ష్యంగా ఉందా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది అని వార్త సూచిస్తోంది. ఓ, అంటే ఉద్దేశపూర్వకంగా